తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లకి సంబంధించి జరిగిన బస్సు ప్రమాదం ఆర్టీసీ బస్సుని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరి దీనిలోన ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 మంది దాదాపు దీనిలో గా కూడా వచ్చిన అప్డేట్. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ప్రతి ఒక్కరు కూడా అధికారులు త్వరితగతిన అప్రమత్తమయ్యి వారికి సహాయక చర్యలను అయితే చేపట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని రంగంలోకి దిగి ప్రతి జేసీబీ కూడాను ఆ కాంక్రీట్ ని పడిన కంకర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి వాటిల్లోన దాదాపు సంవత్సరం ఉన్న చిన్నారి కూడా తల్లి చేతుల్లోన హృదయ విదారక ఘటన అయితే దీనిలో కనిపిస్తుంది. మరి దీనిలోన ఇంచుమించుగా ఇప్పటి వరకు 24 మంది చెందినట్లుగా తెలుస్తుంది. మనకి కొంతసేపటి వరకు 21 మంది అని అనుకున్నాము. మరి ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగింది, 24కి చేరుకుంది. మరి అనేక మంది అయితే గాయాల పాడైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడాను రాజకీయ పరంగా ఇతర రాష్ట్రం అని లేకుండా ప్రతి ఒక్కరు కూడాను అందరూ కూడా దీనికి సంబంధించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టే నేపథ్యంలోన అప్రమత్తంగా ఉండి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఈ ప్రమాదానికి సంబంధించి టిప్పర్ లారీ డ్రైవర్కి సంబంధించి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన అతివేగంగా ప్రయాణిస్తూ దీన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలోనే ప్రమాదం జరిగింది అని చెప్పేసి అయితే విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి కూడా కొంతమందిని తరలించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ప్రమాద ఘటనకి సంబంధించి చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య పైన అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కూడా ప్రయాణికులు నినాదాలు చేస్తూ ఆయన పైన దాడికి ప్రయత్నించే సంఘటనలు కూడా దీనిలో కనిపించినాయి. మరి ప్రయాణికుల నిరసనతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఎందుకు ఈ రకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు అన్న విషయానికి వస్తే, మరి ఈ రోడ్డుకి సంబంధించి అనేక నాళ్ళుగా కూడాను ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఒక్కటే కాదు ప్రమాదము, రోడ్డుకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా సరిగా లేని పక్షంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు ఈ రహదారి మీద ఇంచుమించుగా 200 నుంచి 600 వరకు 200 మంది పైగా చెందారు. అలాగే 600 మందికి పైగా తీవ్ర గాయాల పాలై కాళ్ళు చేతులు ఇట్లా పోగొట్టుకున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళ బంధువులు అసువులు బాస్తూ ఉన్నారు అని చెప్పేసి స్థానికులైతే మాత్రము తీవ్ర స్థాయిలోనే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి NH-163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రాతిపదికన ఉంది. మరి అయితే ఈ రహదారికి ఇరువైపుల చెట్లు ఎక్కువగా ఉండడంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యం కోసం నిర్మాణాలకి సంబంధించి బ్రేక్ పడుతూ ఉంది. హైదరాబాద్ బీజాపూర్ NH-163 చేవెళ్ల వికారాబాద్ తాండూరు రోడ్డులో గత 5 ఏళ్లుగా మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా కొన్ని నాలుగా తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఇరుకైన రోడ్లు, అలాగే షార్ప్ బెండ్స్ అంటే ఈ టర్న్ తీసుకునే విధానం ఏంటంటే చాలా షార్ప్ ఎడ్జెస్ ఉంటూ ఉన్నాయి. ఈ రకంగానే ఓవర్ లోడెడ్ టిప్పర్స్ తిరుగుతూ ఉన్నాయి ఈ రోడ్లోన. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా కూడాను ప్రతి నెల కూడా ఒక రోడ్డు ప్రమాదం ఇక్కడ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడాను దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రోడ్డుకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పైన, అధికారుల పైన కూడా కొంత
ప్రజలు దాడికి ప్రయత్నించిన పరిస్థితి కనిపించింది. మరి టిప్పర్స్‌కి ఏదైతే రహదారి ఉంటుందో దీనికి సంబంధించి టిప్పర్స్ అనేవి హైవేలో వెళ్ళేటప్పుడు ఓవర్‌టేక్ చేయడము, లేదా నేరో రోడ్స్‌లోన ఓవర్‌టేక్ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేయడము, రఫ్ డ్రైవింగ్ ఉండడము, స్పీడ్ లిమిట్ లేకపోవడము అండ్ ఫ్లైఓవర్స్ పైన కూడా టిప్పర్స్‌కి పర్మిషన్ హెవీ వెహికల్స్‌కి లేనప్పటికీ కూడా వాటిపైన కూడా హెవీ వెహికల్స్ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని ట్రాఫిక్ నిబంధనలకి సంబంధించి ఎవరు కూడాను వాళ్ళపైన ఎలాంటి ఆంక్షలు పెట్టుకోకుండా వాళ్ళని అలాగే రిలీజ్ చేయడం అనేది ఇలాంటి ప్రమాదాలకి దారి తీస్తుంది అని చెప్పేసి అయితే మరో వాదన వినిపిస్తుంది. మరి నేటి ప్రమాదానికి సంబంధించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అతివేగమే కారణము అని చెప్పేసి కూడా ఇక్కడ పర్టికులర్గా నిందిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి ఇంతమంది తక్కువ మంది కాదు, ఇంచుమించుగా 24 మంది మృతి చెందారు అని అంటే మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్తున్న నేపథ్యంలోన మరోపక్క తీవ్ర స్థాయిలోన ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ప్రైవేట్ బస్సెస్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి పర్మిట్లు ఇస్తున్నారు, విరుద్ధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రయాణం చేయిస్తూ ఉన్నారు, ప్రయాణికులు ఎక్కించుకుంటూ ఉన్నారు, సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు ఏదైతే కర్నూలు బస్సు ఘటనకి సంబంధించి బస్సులు ఫిట్నెస్ని చెక్ చేసుకుంటూ అధికారులు అప్రమత్తంగా అయితే ఉన్నారో మరి ఆర్టీసీ బస్సెస్ కూడాను ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవడానికి ఆర్టీసీ బస్సుని ఎక్కిన ప్రయత్నంలో కూడా ఎలాంటి వెహికల్స్ వచ్చి గుద్దేసి ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగితే మరి వారి పరిస్థితి ఏంటి? మరి అక్కడ అసలు బస్సెస్లోని కానీ ఎక్కడైనా కానీ ప్రయాణికులు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ ఒక రకంగా కారణము అనేది కూడా గత యాక్సిడెంట్లో కూడా మనకి వెలుగులోకి వచ్చిన అంశము. మరి స్పీడ్ లిమిట్ కూడా ప్రత్యేకమైన కారణంగా కూడా ఇందులో చెప్పబడుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి తీసుకుంటే ఇప్పుడైతే మాత్రము ఇది రాంగ్ రోడ్లోన నేరో రోడ్లోని యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తూ ఉంది. ఒకవేళ అదే నిజం కనుక అయితే ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ అలాగే హెవీ లోడెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మరి వీటికి సంబంధించి అసలు ఏ సైడ్ నుంచి ఆ వెహికల్స్ పోవాలి, నార్మల్ జనాలు వెళ్ళే వెహికల్స్ ఏ సైడ్ నుంచి పోవాలి, చిన్న వెహికల్స్కి ఏ సైడ్ యూస్ చేస్తారు, పెద్ద వెహికల్కి ఏ సైడ్ యూస్ చేస్తారు డ్రైవింగ్లోని, మరి వీళ్ళు వాళ్ళని ఓవర్టేక్ చేయొచ్చా, చేసిన పక్షంలో ఒకవేళ ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటే ఎటువంటి శిక్షలు పడతాయి అన్న దాని మీద కూడా ఇప్పుడు వాదన జరుగుతుంది. మరి గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన కూడా ఆలూరు గేటు వద్ద వేగంగా వస్తున్న లారీ కూరగాయల వ్యాపారి పైన దూసుకొని వెళ్ళింది. ఇది లారీకి సంబంధించి. అలాగే ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే కూరగాయల వ్యాపారితో పాటు నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా గతంలో మనం చూసాం. అలాగే 10 మందికి తీవ్ర గాయాలు కూడా అయినాయి. సో అసలు కంట్రోల్ తప్పితే ఎదురుగా అంటే వెళ్తున్న వారు డ్రైవింగ్ కరెక్ట్గా వెళ్తున్నా వెనుక నుంచి వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి వెనుక నుంచి వస్తున్న వారు ఖచ్చితంగాను వాళ్ళ స్పీడ్ని లిమిట్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ స్పీడ్ లిమిట్ ఎందుకు పెట్టడం లేదు, ఎందుకు స్పీడ్ లిమిట్ తీసుకోవడం లేదు? సిటీస్లో తిరుగుతున్న బైక్స్కి కార్స్కి స్పీడ్ లిమిట్ పెడుతూ ఉన్నారు, ఇంతే స్పీడ్లో వెళ్ళాలని చెప్పేసి. మరి వీటికి ఎందుకు స్పీడ్ లిమిట్ లేదా అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి ఈ ఘటనకి సంబంధించి ఒక రోజు ముందు మీర్జాగూడ్ గేటు దగ్గర కారు బైకును ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే ఘటన చూసాము. అలాగే ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన చేవెల్ బస్టాండ్ దగ్గర సిమెంట్ లారీ బైక్ ని ఢీకొట్టి ఒక తండ్రి కూతురు కూడా క్రింద పడి పరిస్థితిని కూడా చూసాము. మరి పరిగి రంగాపూర్ రహదారిలో వెళ్ళి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరి అలాగే దాదాపు 20 మంది దీనిలోన గాయాల పాలైన పరిస్థితి కూడా చూసాము. మరి దాదాపు 2018వ సంవత్సరాన్ని తీసుకుంటే దీనిలో కూడా వివిధ ప్రాంతాల్లోని ఇప్పటి వరకు కూడా ఇలా అనేక మొత్తం ఇదే రోడ్డుకి సంబంధించిన ప్రాంతాల్లో తీసుకుంటే ఈ దాదాపు 200 మందికి పైగా ఇలాంటి యాక్సిడెంట్స్ వలన ఈ మధ్య కాలంలో స్పీడ్ లిమిట్ లేకపోవడం వలన హెవీ వెహికల్స్ వచ్చి ఢీకొట్టడం, లారీలు టిప్పర్లు ఇవి ఢీకొట్టడం వలన బైక్స్ పైన వెళ్తున్న వాళ్ళు ఈవెన్ ఈరోజు బస్సులో వెళ్తున్నారు అని అంటే బస్ అంటే ఎంత సైజ్ ఉంటుంది, ఈవెన్ ఈక్వల్ టు టిప్పర్ సైజ్కే ఉంటుంది. మరి అలాంటి టిప్పర్ బస్ని ఢీకొట్టి పడగొట్టి దానిపైన పూర్తిగా కంకర కూడా పడి వాళ్ళు కూరుకుపోయిన పరిస్థితి కనిపించింది అని అంటే అది ఎంత హెవీ స్పీడ్తో వెళ్తుంది అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంత ఓవర్టేక్ చేయాల్సిన అవసరం డ్రైవర్కి ఏముంది, బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా అనే కోణంలో కూడా
దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి 600 మందికి పైగా ఇప్పటివరకు కూడా తీవ్ర గాయాల పాలయ్యి వికలాంగులైపోయిన పరిస్థితులను కూడా చూసాము మనము ఇన్ని యాక్సిడెంట్స్‌లోని. మరి ఈ సింగిల్ లేన్ రోడ్డును 4 లేన్ రహదారిగా చేయండి అని చెప్పేసి 2021 నుంచి కూడాను ఆహ్, నాయకులు ఆహ్, డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఇప్పటివరకు కూడాను ఆ దిశగా ఎందుకు ప్రభుత్వము చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకో సింగిల్ లేన్ రోడ్డుని హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి రోడ్డుని ఎక్కువ జనాభా తిరిగి యాక్సిడెంట్స్ అవుతున్న అవకాశం ఎక్కువగా ఉన్న ఈ నేరో రోడ్డున్న ఈ రోడ్డుని హైవేని ఎందుకు 4 లైన్ చేయలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ దిశలోన ఒక రకంగా రాజకీయ నాయకులు ఉన్న అధికార ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అయితే మాత్రము ప్రమాదం బారిన పడిన వారు అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నెగటివ్‌గాను ఆందోళనలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వాన్ని పక్కన పెడితే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది దీనిలోనని చెప్తూ ఉన్నారు. మరి బస్సు డ్రైవర్ ఏ విధంగా పోతూ ఉన్నారు, టిప్పర్ ఏ విధంగా ప్రమాదానికి గురి చేసిందన్నదైతే మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్క నాయకులు కూడా దీని మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సైతము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ పోతున్న నేపథ్యంలోన అసలు ఏ రకంగా ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. సో అసలు ఒకరు విజువల్స్ ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడాను బస్సు లోపలికి సైతము ఈ కంకర్ అంతా కూడా వెళ్ళిపోయి దాదాపు హాఫ్ పార్ట్ ఇంతవరకు కూడా కూరుకుపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ లెవెల్ వరకు కూరుకుపోయినారు. మన తర్వాత పీకల లోతు కూడా ఇంతవరకు కూడా పూర్తిగా కంకర వచ్చి పడిపోయిన నేపథ్యంలో అసలు అది తొలగించుకోవడానికి చేతులు కూడా ఇట్లా ఉండిపోతాయి కాబట్టి దాన్ని అసలు వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉండి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మరి దీనికి సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్కి అయితే మాత్రము ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. వీళ్ళందరినీ తరలిస్తున్న నేపథ్యంలో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రతి హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో ముఖ్యంగాను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఇమ్మీడియట్ యాక్సిడెంట్ జరిగింది అనగానే త్వరితగతిన వచ్చి యాక్షన్ తీసుకునే విధంగా టీమ్స్ ని కూడాను అప్రమత్తం చేస్తూ ఉంది అధికార ప్రభుత్వము. మరి దీనికి సంబంధించి ప్రతి నాయకులు కూడాను ఆ దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించే అవకాశం లేకపోయినప్పటికీ కూడాను ప్రమాదం పొంచి ఉంది, వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయాలి అని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. ఒక పక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంతమేర ఆవేదన కూడా చెందుతూ ఉన్నారు. ఎందుకు అనంటే అధికారులనే పూర్తిగా దూషించాల్సిన పరిస్థితి కాకపోయినప్పటికీ కూడాను వాళ్ళది ఒక రకంగా తప్పు ఉందా లేదా అన్నప్పటికీ కూడాను మరి డ్రైవింగ్ చేస్తున్న వారు కూడాను కాస్త సంయమనం పాటించి ట్రాఫిక్ ఉంది లేదా అడ్డంగా ఉంది వెహికల్ అంటే కాస్త హార్న్ బ్లో చేయడము, లేదు అని అనుకుంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అని అంటే దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీస్ వాళ్ళల్లో ఉండాలి అనే కోణంలో కూడా ప్రతి విషయంలో కూడా అన్ని కోణాల నుంచి కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలన్న విషయం అయితే అర్థమవుతుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడాను క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. మరి ఆయన కూడా తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ తరచూ ఈ ఘటనలు కంటిన్యూస్గా జరుగుతున్న అసలు ఇది మర్చిపోయి ఇంకా క్షతగాత్రుల్ని, డెడ్ బాడీస్ని ఇంటికి ఇవ్వలేదు అన్న టైంలోనే ఇంకా మరలా ఇంకొక యాక్సిడెంట్. సో యాక్సిడెంట్స్ మీద యాక్సిడెంట్స్ వస్తున్న నేపథ్యంలోనైతే ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన ఉంది. అసలు ప్రయాణాలు పూర్తిగా మానుకోవాల్సిన పరిస్థితుల్లోనే ప్రజలు కూడా ఉత్కంఠంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగాను ఇప్పుడు మాత్రము ట్రాఫిక్ నిబంధనలు మార్చాలి. ఏ చట్టాల్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో వీటిని అప్రమత్తం చేయాలి. అధికారులను కూడా స్ట్రిక్ట్ చేయాలి. అలాగే వాహనదారుల్ని కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్తోనే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించే రీతిలోన స్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి క్షతగాత్రులకి మంచి వైద్యము అందాలని కోరుకుందాము. అలాగే చనిపోయిన మృతులకు మాత్రము దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్నాము, అంజలి ఘటిస్తూ ఉన్నాము. మరి వాళ్ళు దీని నుంచి కుటుంబ సభ్యులు అయితే ఎంత త్వరగా కోలుకోలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది ఎంత చెప్పినా కూడాను తీరని వ్యధ ఇది. కానీ భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కనీసం రోడ్స్కి సంబంధించి కూడా భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆశిద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.